నమస్తే. సారీ, ఈరోజు చేతులెత్తి నేను మీకు జోడించలేను. ఫోన్ చేతిలో పట్టుకున్నాను. ఇంకొకటి ఇప్పుడే వస్తున్న న్యూస్ ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్ బార్డర్స్ డిస్ట్రిక్ట్స్‌లో ఒక 14 సంవత్సరాల చిన్న పిల్లని ఒక 14 మంది గత 2 సంవత్సరాల నుంచి క్రూరంగా రేప్ చేసిన విషయం గురించి ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి మీకు వర్క్స్ ఉంటాయి, స్కిప్ చేసేసి వెళ్ళిపోదాము అనుకున్న వాళ్ళు వెళ్ళిపోండి. బట్ ఎవరైతే ఈ వీడియోని ఫర్దర్గా చూస్తున్నారో వాళ్ళు మాత్రం కొంచెం ఈ వీడియోని ఆ అవేర్నెస్ గురించి షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. దీని కింద కమెంట్ పెట్టకపోయినా పర్లేదు, లైక్ చేయకపోయినా పర్లేదు, కానీ ఇలాంటి వీడియోస్ పేరెంట్స్ని అవేర్ చేయడం కోసము షేర్ అయితే మాత్రం ఖచ్చితంగా చేయండి. సో జరిగిన సిచ్యువేషన్ ఏంటి అంటే 2019లో ఒక ఫ్యామిలీ మన కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ అయ్యారు. ఆ షిఫ్ట్ అయిన ఫ్యామిలీ మరి రిచ్ ఫ్యామిలీ ఏం కాదు, రోజు పనులు చేసుకునే ఫ్యామిలీ. అందులో ఫాదర్ ఎవరైతే ఉన్నారో 3 సంవత్సరాల కిందట ఆయన చనిపోవడం అనేది అయితే జరిగింది. ఇక్కడ ఉన్నది సింగిల్ మదర్ అండ్ ఈ అమ్మాయి ఇప్పుడు అంటే అప్పుడు ఉన్నప్పుడు 8th క్లాస్ అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయికి 15 ఏళ్ళు. అంటే గత 2 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయిని ఫస్ట్ ఏం జరిగింది అంటే ఒక సేమ్ క్లాస్కి సంబంధించిన ఒక అబ్బాయి ఆ అమ్మాయితోటి ఫిజికల్గా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి వేరే ఎవరో చూసి అలా 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 పెరుక్కుంటూ 14 మంది గత 2 సంవత్సరాల నుంచి ఈ అమ్మాయిని ఫిజికల్గా అబ్యూస్ చేస్తూ ఫిజికల్గా అనుభవించడం అనేది జరుగుతూ వచ్చింది. కానీ ఎవరు కూడా దీని మీద అంత ఫోకస్ చేయలేదు. ఆ అమ్మాయిని బెదిరించి ఎక్కడన్నా సరే బయటికి చెప్తే ఇంకా చంపేస్తాము అన్న థాట్ తోటి ఆ అమ్మాయి కూడా నోరు విప్పకుండా కూర్చుంది. ఇప్పుడు ఫైనల్గా ఇది ఏమైంది అంటే మొన్న సమ్మర్ హాలిడేస్లో వాళ్ళ మదర్కి ఒక డౌట్ వచ్చింది. ఏంటి, ఎందుకబ్బా అమ్మాయి ఇలా ఉంటుంది అని. అప్పుడు టెస్ట్ చేపిస్తే తెలిసింది ఏంటంటే ఆ టైంకే అమ్మాయి 7th మంత్ ప్రెగ్నెంట్ అని చెప్పి. ఇప్పటికీ న్యూస్ బయటకు వచ్చి నెల రోజులైంది, కానీ ఎక్కడా కూడా దీనికి కవరేజ్ లేదు. ఆ అమ్మాయి సేఫ్టీ సెక్యూరిటీ కోసము ఈ న్యూస్ని బయట పాపులర్ చేయలేదు. కానీ ఎన్డీటీవీ వాళ్ళు ఈరోజు ఈ న్యూస్ని లైవ్ కవరేజ్లో చేయడం అనేది జరిగింది. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే స్కూల్లో టీచర్స్ ఏం చేస్తున్నారు ఫస్ట్. ఎందుకు అంటే గవర్నమెంట్ స్కూల్లో వీళ్ళకి వెరీ ఫ్రీక్వెంట్గా కొన్ని వసతులు అనేది ఇస్తారు. ఫస్ట్ మెడికల్ చెకప్ అనేది రెగ్యులర్గా జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళకి ఎప్పుడైతే మెన్స్ట్రల్ సైకిల్ టైం ఉంటుందో ఆ టైంలో శానిటరీ ప్యాడ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మోర్ ఓవర్ పేరెంట్ ఏం చేస్తున్నారు, ఒక అంటే కన్న కూతురు ఆవిడ చేసుకునేది కూలి పని, కానీ మనము ఎంత చదువుకున్నా సరే వాళ్ళ అబ్జర్వేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కదా. అలాంటిది తను ఎందుకు అబ్జర్వ్ చేయలేకపోయారు, అది కూడా కూతురికి 8 months ప్రెగ్నెన్సీ వచ్చేంత వరకు తను ఏం చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, వీళ్ళందరినీ మనం పాయింట్అవుట్ చేసి ఇప్పుడు అసలు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అనేది పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కానీ దీంట్లో మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ 14 మందిలో ఒకళ్ళు మైనర్, అంటే బిలో 18 years. మిగతా అందరూ కూడా 20 years నుంచి 50 yearsకి చెందిన వాళ్ళు. వీళ్ళ కామన్ సెన్స్ ఎక్కడికి పోతుంది? చిన్న పిల్ల, మన ఇంట్లో పిల్లలాగా ఉండే పిల్లని 14 మంది 2 సంవత్సరాలు బ్రూటల్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు రేప్ చేసి, అంటే మన సొసైటీలో ఆ పర్టికులర్ ఊర్లో జనాలే కదా ఎంత చిల్లరగా చేస్తున్నారు అంటే ఇక్కడ వాళ్ళు చేసింది కవర్ చేసుకో, అంటే ఒకడు చూశాడు, ఒకడు వీడియో తీసాడు, ఇంకొకటి ఛాన్స్ తీసుకున్నాడు, వాడు ఇంకొకటి చెప్పాడు, వాడు ఈ అమ్మాయి అనుభవించిన టార్చర్ని దీన్ని ఇప్పుడు ఏదైతే బయటకు వచ్చిందో దీనికి ఆల్రెడీ వీళ్ళు అందరినీ మ్యాక్సిమం అందరినీ అరెస్ట్ చేశారు. ఇంకొక 3 ఉన్నారు. వీళ్ళు అందరినీ ప్రజెంట్ కస్టడీలో పెట్టేసి కోర్టు ముందు సబ్మిట్ చేశారు. కానీ ఈ అమ్మాయి లాస్ అయిన లైఫ్ ఏదైతే ఉందో ఈ 14 మందికి పడే శిక్ష తిరిగి వస్తుందా? ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే అబ్బాయిలు ఉన్న తల్లిదండ్రులు మీరు వాళ్ళకి ఎందుకు చెప్పరు?
చిన్నప్పటి నుంచి గనక ఒక అమ్మాయిని ఎలా చూడాలి అన్నది గనక నేర్పించుంటే అసలు ఇలాంటి ఇబ్బంది అయితే రాదు కదా! ఛాన్సెస్ తక్కువుంటాయి. అండ్ దీంట్లో ఒక 50 ఏళ్ల పర్సన్ గూడా ఉన్నాడు. వా అతన్ని వాడు అనాలా? ఏమన్నా అనాలా? అన్నది అర్థం కావట్లేదు. అరే! కూతురు వయసులో ఉన్న అమ్మాయిని వాడు అంత ఇదిగా చేసాడు అంటే వాడు ఎంత పెద్ద దరిద్రుడు. అండ్ ఆ బ్యాచ్ మొత్తం అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సైకిల్ ఉంది గదా! ఈ టోటల్ బ్యాక్ సైకిల్. ఈ సైకిల్ మొత్తం ఒకటే మైండ్‌సెట్‌కి సంబంధించింది. ఇలాంటి మైండ్‌సెట్ ఉన్నవాళ్ళు మన సొసైటీలో మనకు అవసరమా? అన్నది ఒక్కసారి మీరు డిసైడ్ చేసుకోండి. నిజంగా ఈ వీడియో గనక కొంతలో కొంతైనా సరే మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే, దీంట్లో ఇన్ఫర్మేషన్ ఏముంది అన్నది కాదు. మన ఇంట్లో ఆడపిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరిని మనం నమ్మాల్సిన అవసరం లేదు. అండ్ ప్రతి విషయము వాళ్ళ మైండ్‌లో జరిగేది, వాళ్ళ బాడీలో జరిగే చేంజెస్‌ని పేరెంట్‌గా మనం అబ్జర్వ్ చేసుకొని దీన్ని స్టార్టింగ్ స్టేజ్‌లోనే గనక తీయగలిగితే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. దీంట్లో ఆ అమ్మాయి తల్లి తప్పేంటి అంటే కూతురుతోటి టైమ్ స్పెండ్ చేయకపోవడం. కూలి పని చేసుకుంటోంది, వస్తోంది, పని చేసుకుంటోంది, పెడుతోంది, తింటోంది, వెళ్తోంది, పడుకుంటున్నారు. ఇక్కడితోటే ఉంటే కూతురు వచ్చి ఎక్కడ తల్లికి చెప్పుకోగలదు? ఎవరు బెదిరించినా సరే తల్లికి తెలియదా? 2 సంవత్సరాల నుంచి అమ్మాయి పడుతున్న బాధ ఒక్క సెకండ్ కూడా ఆ అమ్మాయి కవర్ చేసుకొని కూర్చునే పాసిబిలిటీ అయితే ఉండదు కదా! చిన్నపిల్ల. పెద్దవాళ్ళంటే తర్వాత చూసుకుందాం. కానీ చిన్నపిల్లలు చెప్పే ఛాన్స్ ఉన్నా సరే చెప్పలేకపోతున్నారంటే దాని మీనింగ్ ఏంటి? ప్రాబ్లము పేరెంటింగ్‌లో ఉంటుంది. కొంచెం పేరెంట్స్ జాగ్రత్తగా పిల్లల్ని చూసుకోండి. వాళ్ళ మైండ్‌లో ఏం జరుగుతోంది అనేది క్లియర్ కట్‌గా అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.